నష్టపోతున్న విషయాన్ని, జల వనరుల విషయంలో ఈ రాష్ట్రం నష్టపోతున్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొద్దామని, మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకొద్దామని ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్యంగా తలాపున పారుతుంది గోదావరి, మన బతుకు ఎడారి అనే మాట కూడా గతంలో విన్నాం. అదేవిధంగా కృష్ణమ్మ కూడా నల్గొండ జిల్లా మీదుగానే పోతుంది. కానీ నల్గొండ వాళ్ళకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు సాగునీరు కానీ తాగునీరు గురించి కానీ ఆలోచన చేసిన ప్రభుత్వాలు లేకుండే. ఈ రెండు నదులను సంపూర్ణంగా వినియోగించుకుని తెలంగాణ రాష్ట్రంలో సాగును పెంచాలి, శుద్ధి మంచినీరు ఇంటింటికి నల్లా ద్వారా అందించాలనే గొప్ప ఆలోచనతోని మరి కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత సాగునీళ్ల కోసం అనేక ప్రాజెక్టులు, అనేక ప్రయత్నాలు, పక్కనున్న రాష్ట్రాలు అడ్డుకుంటుంటే కూడా అటు కేంద్రంలో మన పార్టీ అధికారంలో లేకపోయినా, మాకు అనుకూలమైనటువంటి వాతావరణం లేకపోయినా కేసీఆర్ గారు, తన్నీరు హరీష్ రావు గారు ఇద్దరు కూడా ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కేంద్ర మంత్రులతోని వెంబడబడి అధికారులు వెంబడబడి సిడబ్ల్యూసి పర్మిషన్స్ తీసుకుంటూ, అదేవిధంగా అటు మహారాష్ట్రతోని ఇటు కర్ణాటకతోని మరి వాళ్ళకు అభ్యంతరాలు లేకుండా వాళ్ళకు అనుకున్నటువంటి మాటలు మాట్లాడి ఒప్పించి మెప్పించి అనేక ప్రాజెక్టులకు అనుమతులు తీసుకొని మరి గోదావరి నీటిని సంపూర్ణంగా వినియోగించుకునే విధంగా అన్ని విధాల ఏర్పాట్లు చేసుకున్నాం. ఈరోజు ఆ జలాలు కూడా మన ప్రాంతానికి అందుతున్నాయి. అట్లాగే కృష్ణా జలాలకు సంబంధించి కూడా మరి అనేక ప్రాజెక్టులు కట్టడానికి మనం అనుమతులు కొన్ని పొందున్నాం, కొన్ని పొందిలేవు. ఉన్న వాటికి కూడా దాదాపు 90% పనులు కూడా అయిపోయినాయి. కానీ దురదృష్టం ఏంటంటే, ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం ఏంటంటే, చాలా గొప్పగా మాకు ఇంకా బాగా పథకాలు ఇస్తారనే ఆశతోని కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తినే కంచంలో మట్టి పోసే ప్రయత్నం చేస్తాం. నీళ్ళు ఇస్తేనన్నా కాయకష్టం చేసి పంటలు పండించుకునే పరిస్థితి మన రాష్ట్రంలో ఉన్న అత్యధికంగా ఆర్థిక వనరులు సమకూర్చే రంగం ఏదైతే ఉంది అంటే అది వ్యవసాయ రంగం. అట్లాంటి వ్యవసాయ రంగాన్ని కూడా కుంటుపడేసే ప్రయత్నం ఈరోజు, అంటే ప్రయత్నం అని చెప్పొచ్చు, చాలా నిర్లక్ష్యం. ఈ ప్రభుత్వానికి చాలా నిర్లక్ష్యం ఉందని చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు కానీ, మరి ఈ జిల్లాకు సంబంధించిన ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ఇద్దరికి కూడా సోయి లేదనే మాట చెప్తా ఉన్నాం. కృష్ణా నదీ జలాల మీద మాట్లాడాల్సి వస్తుంది. 2014లో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ముఖ్యమంత్రిగా ఉండి 10 సంవత్సరాలు కృష్ణా జలాల మీద తెలంగాణ వాటాను సమృద్ధిగా వాడుకున్నాం. ఇవాళ ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన ఈ 14-15 నెలల కాలం నుంచి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి గురు శిష్యుల బంధం ఉంది. ఆ బంధంతో తెలంగాణ ప్రజలను తాగునీటికి నోచుకోకుండా తెలంగాణ ప్రజల గొంతెండే విధంగా ఇవాళ ఈ గురు శిష్యుల ఒప్పందం, అనుబంధంతో తెలంగాణ ప్రజలకు తీవ్రమైన నష్టం జరుగుతున్న సంగతి మనం చూస్తా ఉన్నాం. కృష్ణానదిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాటా ఏదైతే ఉందో ఇప్పటికే ఆ వాటాకు మించిన నీళ్లు వాడుకున్నారు వాళ్ళు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ, పైన ఉన్న కేంద్ర ప్రభుత్వం కానీ గుడ్లప్పగించుకొని చూస్తున్నారు తప్ప మరి మీ వాటా అయిపోయింది,
తెలంగాణ వాటా మిగులు ఉంది, తెలంగాణ వాటాను మీరు దోసుకపోతున్నారు, తీసుకపోతున్నారు, ఇది సరైనది కాదు అని చెప్పి వారించడానికి ఇంకా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎవరు కూడా సిద్ధంగా లేరు. మరి ఇట్లనే కనుక ఉంటే రాబోయే ఎండాకాలంలో ఇప్పుడు రబీ సాగు ఇంకా నీళ్లు పారుతూ ఉన్నాయి. ఈ రబీకి నీళ్ళు అందకపోగా వచ్చే ఎండాకాలంలో కృష్ణా బేసిన్ తోటి తాగునీటి సరఫరా ఏదైతే జరుగుతుందో ఇదంతటి కూడా నష్టం జరిగే ప్రమాదం ఉంది. అది మహబూబ్ నగర్ కానీ, ఉమ్మడి నల్లగొండ కానీ, ఖమ్మం కానీ, జంట నగరాలు కానీ ఈ ప్రాంతాలన్నిటి కూడా తాగునీటి కూడా కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. వెంటనే ఆంధ్రాకు పోయే నీళ్ళను కనుక ఆపకపోతే ఈ ఒప్పందాలన్నింటినీ ఉల్లంఘించి ఏదైతే ఆంధ్రాకు తరలిస్తా ఉన్నారో, తెలంగాణ వాటా తెలంగాణకు దక్కకుండా చేస్తా ఉన్నారో దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వెంటనే దాన్ని ఆపాలి. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు తోటి అనధికార ఒప్పందంలో భాగంగా పంపిస్తున్నటువంటి దాన్ని అర్థం చేసుకొనైనా కేంద్ర ప్రభుత్వం ఓకే చేసుకొని దాన్ని వెంటనే ఆపించి తెలంగాణ ప్రజలను రావాల్సినటువంటి వాటాను, నీటి వాటాను కాపాడవలసిందిగా, అందించాల్సిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. అనేక